నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎన్టీఆర్ స్టేడియం పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టీచర్స్ గ్రాడ్యుయేషన్ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరగాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జడ్పీ సీఈఓ గోవింద్, తహసీల్దార్లు రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సాపూర్జీ గ్రామ సర్పంచ్ అక్క బుచ్చవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న ఐకేఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెంకట సర్పంచ్ రామరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామయ్య, ఎంపీటీసీలు గంగారాం, భూమేష్ రెడ్డి, రవి, పిఎస్ఏసీ చైర్మన్ పివి రమణారెడ్డి, వి మహేష్, జీవన్ రావు, సాగర్ రావు, పాకాల రామచంద్ర తదితరులు ఉన్నారు. అలాగే పట్టణంలోని ఆదర్శనగర్లోని ఎంఈఓ రామచంద్రరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి ఐకేఆర్ పరామర్శించారు. ఐకేఆర్ వెంట ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, పివి రమణారెడ్డి, కౌన్సిలర్ గజేందర్, వంశీ, రవీందర్ రెడ్డి, రామ్దాస్, సాగర్రావు తదితరులు పాల్గొన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కేజీబీవి లక్ష్మణ్ చంద పాఠశాలలో జిల్లా విద్యాశాఖ సహకారంతో ధర్మసేవ చారిటబుల్ ట్రస్ట్, ధీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి బాలశక్తి నూతన ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి జిల్లాలోని 57 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు బోధించారు. లెక్కలను చేయించి జవాబులు రాబట్టారు. అంతకుముందు కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు, నిశాంత్ రెడ్డి, తహసీల్దార్ జానకి, ఎంపీడీఓ రాధా, విద్యాశాఖ అధికారులు పద్మా తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం సేవారత్న, సాహిత్యరత్న, ఉత్తమ సర్పంచ్, విద్యారత్న, ఉమెన్ లీడర్షిప్ అవార్డుల స్వీకరణకు గాను బహుజన సాహిత్య అకాడమీ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీతో పాటు పూలే అంబేద్కర్ సిద్ధాంత భావజాలంతో పనిచేసే అగ్రకుల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్
ఆదిలాబాద్. వార్తల్లోకి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్లోని మాలా సంక్షేమ సంఘ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రస్తుతం ఎంపరికల్ డేటాను తీసి దాని ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ముందుకెళ్లాలని అన్నారు. జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్, సంఘ నాయకులు బేర దేవన్న, రాజేశ్వర్, పాషం రాఘవేందర్ స్వామి, అశోక్, కుంటోల్ల వెంకటస్వామి, బొడ్డు లక్ష్మణ్, రమేష్, పులి అశోక్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. మాలలకు వ్యతిరేకంగా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునః సమీక్షించాలని చెప్పి వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. దానిలో ప్రధానంగా ఏదైతే ఫిబ్రవరి 4, 2025 నాడు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో బిల్లు, ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జి షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అది మొత్తం తప్పుల తడకగా ఉంది. దాన్ని మేము వర్గీకరణ వ్యతిరేక కమిటీగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తరఫు నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వం ఆలోచించాలా. ఫస్ట్ మేము వర్గీకరణ చేయొద్దనే చెప్పాము, కానీ ప్రభుత్వం అయినా కూడా మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఒక ఏకసభ్య కమిషన్ వేసి దానికి ఒక నెల రోజులు టైం ఇచ్చి హడావిడిలో, అంటే భారతదేశంలో కానీ తెలంగాణలో మొత్తం భూకంపం వచ్చి కొట్టుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద దళితులను విభజించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఆవేశపూరితంతో దళితులను విడగొట్టడానికి పెద్ద కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంగానే ఏకసభ్య కమిషన్ని వేయడం అనేది జరిగింది. కమిషన్ కూడా వచ్చి, అంటే దళితుల యొక్క పరిస్థితులు, ఆర్థిక వ్యత్యాసాలు, వివక్షత, అదేవిధంగా అంటరానితనం మీద స్టడీ చేయకుండా ఏదో ఉమ్మడి జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నామకే వస్తే ఎవరైనా ఇస్తే వినతి పత్రాలు స్వీకరించి మాత్రమే వెళ్ళింది. ఆ స్వీకరించిన అంశాలు కూడా తన రిపోర్ట్లో పొందుపరచకుండా ఘోరమైనటువంటి 2011 పాపులేషన్ ప్రకారం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత జనాభాని ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వానికి వర్గీకరణ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో కూడా మనం పరిశీలించినట్టయితే మొత్తం తప్పుల తడకగా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆమోదించినటువంటి బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తాననడం ఇది పూర్తిగా మాల ఉపకులాల్ని మభ్యపెట్టడం, వారిని అన్యాయం చేయడమే. దీనిపైన మాలలు, మహర్లు, నేతకానులు, అదేవిధంగా మిగతా మాదిక కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా మాలల్ని మరియు మాల ఉపకులాల్ని అన్యాయం చేసే బిల్లు కాబట్టి దీనిపైన పునరాలోచించాలని ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతున్నాం. లేని ఎడల ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, బీజేపీ ప్రభుత్వమే కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ, ఎవరైనా కానీ ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చినటువంటి ఏ నాయకుడినన్నా కానీ మేమందరం కూడా నిరసన తెలియజేసి వాళ్ళను రాబో రోజులలో అడ్డుకుంటామని మరొకసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. సోన్ మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన గుడిశ్ర్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ వ్యవస్థాపకులు సదానంద్ స్వామి అన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంచముఖ శివలింగం, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణమాత, గణపతి, నందీశ్వరుడు, బద్ది పోచమ్మ, పోతలింగం విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఉదయం గ్రామంలో విగ్రహాల ఊరేగింపుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మా ఇచ్చిన ప్రసాదానికి 100 రూపాయలు ఖర్చు అయ్యింటే 5 రూపాయలు 10 రూపాయలు. ఓం నమ శివాయ. శివాయ భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా, శ్రీ రాజరాజేశ్వర గుడిసల రాజరాజేశ్వర దేవస్థానం సోన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు అనగా 21/2/2025 శుక్రవారం రోజున ఉదయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పంచముఖి శివలింగము, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణమాత,
గణపతి పంచముఖి శివలింగం, నంది, బద్ది పోచమ్మ, పోతలింగన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజుల పాటు జరుగును. ప్రతిరోజు అన్నప్రసాదం ఉంటుంది. అలాగే మా గురుగారు అయినటువంటి గుడిసెల రాజరాజేశ్వర లక్ష్మణ స్వామి గారు చేతుల మీదుగా జరుగుతుంది. స్వామి గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళలు ఈ రేపు ఉదయం సోను ఊరేగింపు ఉంటుంది కాబట్టి మంగళారతులతోని అందరూ రాగలరని కోరుచున్నాం. విగ్రహ ప్రతిష్టాపనని విజయవంతం చేయగలరని అందరినీ కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను నియమించాలని హర్షిస్తూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్య వైశ్య కులానికి చెందిన రేఖా గుప్తాను నియమించడం హర్షణీయమని ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరాల నాని, గంధె రాకేష్, జొన్నల సునీల్, జొన్నల రాజు, శ్రీనివాస్, చకినాల శ్రీనివాస్, పడిగల లక్ష్మీనారాయణ, రమేష్, పి గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఎందుకంటే ఢిల్లీలో మన ఆర్యవైశ్య బిడ్డ రేఖా గుప్తా గారికి సీఎం పదవి ఇవ్వడం చాలా అదృష్టము. ఎందుకంటే ఆమె చిన్నదనం నుంచి ఒక 25 సంవత్సరాల నుంచి ఆమె రాజకీయంలో ఉండడము, అంచెలంచెలుగా ఎదగడము, మోడీ గారు అది గ్రహించి దానికి సీఎం పదవి ఇవ్వడము జరిగినది. అలానే మన తెలంగాణలో కూడా ఎందరో రేఖా గుప్తాల్లో చాలామంది ఉన్నారు. అందరూ బయటకు వచ్చి రాజకీయంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ముందుకొచ్చి రాజకీయంలో పాల్గొని విజయవంతంగా వాళ్ళ లైఫ్ని ముందుకు సాగాలని కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి. తన వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని గిరిజన రైతు జాదవ్ మోతేరాం చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం నాటికి 51వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మద్దతు తెలిపారు. తాతల కాలం నుండి సాగులో ఉన్న 10 ఎకరాల భూమి నుండి ఎకరంన్నర భూమిని మాజీ సర్పంచ్, ప్రస్తుతం బీజేపీ నాయకుడు జాదవ్ రాజేష్ ప్రోద్బలంతో తెలంగాణ క్రీడా ప్రాంగణంగా బోర్డు పెట్టారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, రైతు భూమిని రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షకు మద్దతు తెలిపిన వారిలో బొప్పని పద్మ, డాకూర్ తిరుపతి, దుర్గం నూతన్ కుమార్, తిమ్మాపురం ముత్తవ్వ, బర్కుంట గంగారాం, కె శ్రీనివాస్, బుక్యా విలాస్, రాజేష్ యాదవ్, కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్తూరు గ్రామం నరసింహ నగర్ తండాకు సంబంధించిన రాజేష్ బాబు అనే ఒక ఆఫీసర్గా పనిచేసిండు, ప్రభుత్వ ఉద్యోగిగా గత అనేక సంవత్సరాలుగా. ఈ కాలంలో రాజకీయ నాయకునిగా కూడా అనేక పదవులని అనుభవించడం జరిగింది. ఆ తండాకు సంబంధించినటువంటి జాదవ్ మోతీరాంకు సంబంధించిన కుటుంబానికి 10 ఎకరాల లావోని పట్ట భూమి ఉంది. ఆ భూమిలో 1 ఎకరంన్నర భూమిని గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి పేరుతోటి డంపింగ్ యార్డులకు, క్రీడా ప్రాంగణానికి, ఇతర వాటికి భూములని సేకరించడం జరిగింది. ఆ జాదవ్ మోతీరాం భూమిలో 1 ఎకరన్నర భూమిని క్రీడా ప్రాంగణానికి తీసుకోవడానికి ఆ గ్రామానికి చెందినటువంటి రాజేష్ బాబు ఉసిగొల్పి ఆ భూమిని లాక్కోవడం జరిగింది. సరే, అభివృద్ధి పేరుతోటి తీసుకున్నారు, కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి గిరిజనులకు అన్యాయం చేసి ఆ భూమి నుండి వెలేసి గిరిజన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇది న్యాయసమ్మతమైనటువంటిది కాదు. కాబట్టి 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లావోని పట్ట భూములు ఎక్కడైతే సేకరించినరో ఆ భూములకు నష్టపరిహారమైన ఇస్తా, లేదు అంటే ఆ భూములని తిరిగి పేద కుటుంబాలకు ఇస్తాము, కాదు అంటే భూమికి భూమి ఇస్తాము అనేటటువంటి వాగ్దానం గతంలో రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జాదవ్ మోతీరాం కుటుంబం 57 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కానీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, లేదంటే ఆ మండల ఆఫీసరు వీళ్ళెవ్వరు కూడా ఈ కుటుంబాన్ని పిలిచి అధికారులు మాట్లాడినటువంటిది లేదు. ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం అనేటటువంటి ఆలోచన సోయి ఈ జిల్లా కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు
నేను వెంకట్రాములు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అట్లానే మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ రాష్ట్ర కన్వీనరు బొప్పని పద్మ గారు, ఈ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నూతన్ గారు, అట్లానే జిల్లా అధ్యక్షుడు తిరుపతి గారు, మిగతా పెద్దలందరం కూడా ఈరోజు ఈ దీక్షలో మేము కూర్చొని ఆ కుటుంబానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.